మెగా పోస్ట్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం అభిమాన లోకం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. డైరెక్టర్ శంకర్ ఒకవైపు గేమ్ చేంజర్ పనిలో ఉంటూనే మరోవైపు ఇండియన్ సినిమాతో బిజీగా ఉండడం వలన రిలీజ్ డేట్ పై సరైన క్లారిటీ ఇవ్వడం లేదు టీం సభ్యులు. దిల్ రాజు కూడా ఇప్పటికే శంకర్ చేతిలో రిలీజ్ డేట్ ఆధారపడి ఉందని, ఆయన ఎప్పుడు చెబితే అప్పుడే రిలీజ్ పై క్లారిటీ ఇస్తామని చెప్పుకొచ్చారు. మొదట ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో మరింత వెనక్కి వెళ్ళిందని చెప్పాలి. ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం జులై నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ కోసం సమయం సెట్ చేసుకుని సినిమాను సాఫీగా విడుదల చేయాలని అనుకుంటున్నారంట టీం సభ్యులు. మొదటి టార్గెట్ అయితే డిసెంబర్, లేదంటే అంతకంటే ముందే సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 2వ వారం తర్వాత పోటీగా వచ్చే పెద్ద సినిమాలు ఏవీ కనిపించడం లేదు. కాబట్టి గేమ్ చేంజర్ కు అక్టోబర్ 2వ వారం తర్వాత గానీ నవంబర్లో గానీ విడుదల చేస్తే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. అక్టోబర్ 10న జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. కాబట్టి రెండు సినిమాలకు పోటీ లేకుండా నవంబర్ లేదా డిసెంబర్లో గేమ్ చేంజర్ ను దించే అవకాశం ఉంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సినిమా ఎంత ఆలస్యమైన సినిమాపై బంజు మాత్రం ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టగలుగుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు పేర్కొంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.